మీ ప్రభుత్వం ఏమైనా కక్ష సాధింపు చర్యలు దిగుతుందా ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారి మీద? అట్లా అయితే ఇప్పుడు జైల్లోనే ఉండేవాడు. కక్ష సాధింపు అయితే జైల్లోనే ఉండేవాడు. ఏదైతే తప్పు జరిగిందో అటు మీద విచారణ జరుగుతోంది. ఏ అధికారులు అయితే ఓవర్ యాక్షన్లు చేశారో అతను చెప్పినట్టుగా నడిపించాడు, తను అంటకుండా అంటించాడు అందరికీ. రాజశేఖర రెడ్డి గారిని ఈయన్ని చూస్తూ ఉంటే ఇద్దరు పరిపాలనలకు సంబంధించి అప్పుడు కూడా అధికారులు బాగా ఇబ్బంది పెట్టారు. ఆ అధికారులు వాళ్ళ చాలా వరకు జైలు జీవితం కూడా గడిపారు. ఈయన కూడా అట్లాంటిదేనా? ఉంటారండి. చాలా నిర్ణయాల్లో ఇప్పుడు ఉన్నారు కదా, బ్యాచ్లకు వస్తున్నారు. ఇప్పుడు జైల్లో కూర్చుంటున్నారు కదా, మద్యం కేసులో ఉన్నారు, ఇంకా చాలా కేసులు ఉన్నాయి కదా. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారిని ఒక తప్పుడు ఆరోపణ పెట్టి 54 రోజులు జైల్లో కూర్చోబెట్టాడు. అదే ఒకవేళ మీ మీద నా మీద అలాంటి ఆరోపణ ఉంటే స్టేషన్ బెయిల్, ఒకవేళ ఆరోపణ నుండి రుజువు చేయాలంటే స్టేషన్ బెయిల్ లాంటి కేసు ఏ విధంగా చేశాడో చూశారు కదా చంద్రబాబు గారిని. ఆ పతనం అదే అతనికి. సార్, మీరు మీ ప్రాంతానికి సంబంధించి రాజమండ్రికి సంబంధించి ఏం చేయగలిగారు? 7 సార్లు ఎమ్మెల్యే, మీ మార్కు ఎంతవరకు చూపించగలిగారు? కానీ ఇప్పటికి కూడా మంచినీటి విషయంలో కావచ్చు, డ్రైనేజీ అంశంలో, అట్లాగే పర్యావరణానికి సంబంధించి కలుషితం విషయంలో, ఈ 3 అంశాల్లో కూడా ఇంకా సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. వీటి పరిష్కారానికి నేను 83లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యాడు. ఆనాడు పరిస్థితి ఏంటంటే మంచినీటి కోసం ట్యాంకర్ల దగ్గర కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. పాఠశాల భవనాలన్నీ కూడా షెడ్యూల్లోనూ వాటిలోనూ ఉండి కూలిపోతూ ఉండే పరిస్థితుల్లో ఉండేవి. పబ్లిక్ టాయిలెట్ సిస్టమ్ ఊరంతా కూడా పబ్లిక్ టాయిలెట్లు, గోదావరి గట్టుకు వెళ్ళాలంటేనే భయంకరమైన వాతావరణం ఉండేది. ఎక్కడికాడే ప్రతి సమ్మర్లో కూడా వారం ఆ అగ్ని ప్రమాదాలు జరుగుతుండేవి. అన్ని గుడిసెలు, ఇళ్ళు, పూరిళ్ళు చాలా ఉండేవి. పట్టాలన్నీ సీట్లు కాదా. ఆ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ లో కాస్ట్ శానిటేషన్ సిస్టమ్ తెచ్చి ఇంటింటికి 2,500 రూపాయలు ఆ రోజుల్లో టాయిలెట్లు కట్టించాం. అప్పుడే ఫస్ట్ టాయిలెట్. అలాగే IDSMT తెచ్చేసి ఎక్కడే స్లమ్స్ క్లియర్ చేసాం. గోదావరి గట్టును కానీ రైల్వే ట్రాక్లు ఏమిటి ఉన్న వాళ్ళందరికీ తీసుకెళ్ళి శాటిలైట్ సిటీ వేసి దాదాపు 30,000 మందికి రిహాబిలేట్ చేసాం. అక్కడ శాటిలైట్ సిటీ ఏర్పాటు చేసాం. శాటిలైట్ సిటీ మొత్తం రాజమండ్రిలో స్లమ్ లేకుండా చేసాం. అన్ని స్లమ్స్లో కూడా హౌసింగ్ ఇచ్చాం. ఫస్ట్ టైం హౌసింగ్ వచ్చినప్పుడు 2 స్టోరీడ్ 3 స్టోరీడ్ బిల్డింగ్లు రాజమండ్రిలోనే మొదలెట్టాను నేను. హౌసింగ్లో అనేక పేటల్లో వాళ్ళు దూరం వెళ్ళాలంటే అక్కడికక్కడే SC పేటలో వాళ్ళు ఉన్న, BC పేటలో ఉన్న చోటల్లో కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి అక్కడే కింద పైన 3 అంతస్తులు కూడా ఇల్లు కట్టేసాం. రాజమండ్రి అంతా గుడిసె లేకుండా చేయగలిగాం నివాసాల్లో. అలాగే శాటిలైట్ సిటీ లాంటివి ఇతర ప్రాంతాలకి, రూరల్ మండలం అంతా కూడా ఇవాళ సిటీ వాళ్ళంతా బయటకు వచ్చేసారు. చాలా వరకు బయటకు వచ్చేసి ఆ గ్రామాల్లో డెవలప్మెంట్ వస్తుంది. మంచినీటిలో కూడా నేను వచ్చాక 10 MLD ప్లాంట్లు 4 కట్టించాను అదనంగా. నేను ఎమ్మెల్యేగా. అంటే రాజమండ్రి హైయెస్ట్ వాటర్ సప్లై చేసేది ఇండియాలో రాజమండ్రి. 135 నార్ము, 165 లీటర్స్ ఫర్ హెడ్ సప్లై అవుతుంది రాజమండ్రిలో. కాకపోతే ఒకటి యూనిఫారం డిస్ట్రిబ్యూషన్ లేదు. చెప్తున్నాను, ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తున్నా, జోనల్ సిస్టమ్ తండి, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి అని పెడతా ఉన్నాం. హైయెస్ట్ వాటర్ సప్లై రాజమండ్రి ఉంది. రేపు పుష్కరాల పేరుతో ఇంకోటి కూడా రాబోతుంది, ఇంకొక 10 MLD కూడా. సమస్య ఏంటంటే గోదావరి నది వరదల్లో ఉన్నప్పుడు కంటే రాజమండ్రి డౌన్లో ఉంటుంది. నది కరకట్ట కట్టేసి హై లెవెల్లో వెళ్తుంటుంది రివర్. రాజమండ్రి సిటీ కొంచెం కిందకి, కొన్ని భాగాలన్నీ డౌన్లో ఉంటాయి. పొరపాటున నీరు వస్తే మునిగే పరిస్థితి ఉంటుంది. లేదనుకోండి, మ్యాక్సిమం స్ట్రెంథన్ చేసాం. గోదావరి మండలాన్ని 85 ఫ్లడ్ లెవెల్లో బ్రహ్మాండంగా చేసాము. అలాగే గోదావరి గట్టు మొత్తం ప్రక్షాళన చేయించాను. మొత్తం శ్మశానాల దగ్గర నుంచి ఈ శ్మశానాలు ఆ శ్మశానాల దాకా మొత్తం బండ్ చేసాం. ధవళేశ్వరం వరకు రోడ్డు వేసాం, కరకట్టలు అభివృద్ధి చేసి ప్రొటెక్షన్ ఇచ్చాం. కాకపోతే ఏంటంటే ఈ మురుగు నీటి పారుదల వ్యవస్థ గోదావరిలో కలవకుండా డైవర్షన్ చేయించాం. NRC డైవర్షన్ చేసాం. పూర్తిగా అయిపోయింది, ఇంకా కొంత ఉందా? ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు. చాలా వరకు గోదావరిలో కలవకుండా డైవర్ట్ చేసి తీసుకెళ్ళి ధవళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా STP అయిపోతుంది. 50 అయిపోవచ్చింది. అది కూడా అయిపోతే అంతకుముందు 30 MLD ఉండే రన్ చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు దాన్ని మార్చి 50 MLD కొత్తది కడుతున్నాం, అయిపోవచ్చింది. శుద్ధి చేసిన నీరే గోదావరిలో కలిసేలాగా పెడుతున్నాం. డైవర్షన్ స్కీమ్లన్నీ అయినాయి. కాకపోతే సరిపోవట్లేదు. వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు గోదావరిలోకి వెళ్ళాల్సిందే. వర్షపు నీరు వెళ్ళాల్సిందే. దానికి ఏంటంటే సిస్టమ్, ఒకవేళ గోదావరి ఉంటే పంప్ హౌస్లు ఉన్నాయి తోడిపోసేదానికి.
లేనప్పుడు బై గ్రావిటీ వెళ్ళేదానికి సెకండ్ వెంట పెట్టమన్నాం. వెంట నల్లా ఛానల్ని ఇంప్రూవ్ చేయమని పెట్టాం. ఇప్పుడు చేస్తారు, ఈ సీజన్లో చేయాలి. ఎందుకంటే ఎక్కువ నీరుతో వేగంగా వెళ్ళకపోతే కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. డ్రైన్లు ఇంప్రూవ్ అవుతున్నాయి, కాకపోతే ఇంకా సమస్య ఉంది. ఇప్పుడు మన అమృత పథకంలో మొదలు పెట్టాం, గత ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ అమృత పథకంలో బ్యాలెన్స్ వర్క్లు చేస్తే మురుగునీటి సమస్య పెద్దది కాదు, కానీ ఈ చెత్త చెదారం ఎక్కువ ప్లాస్టిక్ ఇట్లా వచ్చి డ్రైన్లన్నీ ముంచేస్తా ఉన్నాయి. ఆ సమస్య ఉంది కొంత. ఆ సమస్య మంచినీటి వ్యవస్థనే ఉన్నా. మంచినీరు బాగుందండి, మంచినీరు బాగుంది. ఇంకా పైపులు మారుస్తాం. పర్యావరణానికి సంబంధించి కూడా ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. పర్యావరణం పర్లేదండి కొంతవరకు. ఎందుకంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. అది ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు సూరంపాలెం దగ్గర ఒక ప్రాజెక్ట్ వస్తుంది. వస్తే ఈ చెత్త చెదారం గ్రామాలకు సంబంధించిన చెత్త అంతా వాళ్ళకి వెళ్ళాలి. అలాగే వెస్ట్ గోదావరిలో అంబానీ గ్రూప్ ఏదో చేస్తున్నారు. ఈ వేస్ట్ మేనేజ్మెంటే మెయిన్ కీలకం అండి. ఎందుకంటే టన్నులు వచ్చి రోడ్డు పక్కన పొంతల్లోను కాలువ గట్ల మీద కాలువల్లో వేయటం మారాల్సిన అవసరం. ఇది ఎక్కువ చోట కాదు, అన్ని చోట్ల సమస్య. అది ఆ సమస్య ఇంకా పరిష్కారం కావాలి.